ఐఎమ్ సారీ అండి, మా ప్రయత్నం మేం చేసాం. బట్ పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉండడం వల్ల ఆపరేషన్ చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. ఏరా, ఇంటి వరకు వచ్చి అమ్మని పలకరించడానికి కూడా మొహమాటం పడుతున్నావా? నువ్వు అమ్మని వద్దనుకున్నావు కానీ నేనెప్పుడు నిన్ను వదులుకోవాలి అని అనుకోలేదు. నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో అమ్మా. తన గురించి దిగులు పడాల్సిన అవసరం లేదత్తయ్యా, మేం చూసుకుంటాం. నన్ను ఇలా అన్యాయం చేయొద్దయ్యా. నేను తల్లినయ్యానన్న విషయం నలుగురికి తెలిస్తే తలెత్తుకుని తిరగలేను. కుదరదని చెప్తున్నానా? చెప్తుంటే అర్థం కావట్లేదా? నీ దారి నువ్వు పో. ఆడపిల్ల జీవితం నాశనం చేసింది చాలక ఈ అమ్మాయికి అన్యాయం చేస్తానంటున్నావా? నా గురించి నీకు తెలియదేముంది మనకే. పెళ్ళంటే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ఆ బాసునికి ఎంత ఖర్చు అయితే అంత ఇచ్చి పంపించే. ఏం కూసావురా? కొత్తగా ఈ విషయంలో కొట్టడం ఏంటకే? కొట్టడం కాదు, చంపుతా. నీ వల్ల తల్లినయ్యానని పద్మ చెప్తూ ఉంటే తను మోసం చేయాలని చూస్తున్నావా? నిన్నటి వరకు ప్రేమించానని చెప్పి, నేనే ప్రాణమని చెప్పి, ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. సరే సరే, ఎంత కందిస్తారులే, తేడోకు. గణపతి, ఆడపిల్ల ప్రేమని డబ్బుతో కొంటావా? పద్మ, నీకు నా తమ్ముడితో పెళ్లి కావాలి అంతేగా? అవునండి. మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది. మనకే దీన్ని నేను పెళ్లి చేసుకోను. కాళ్ళు చేతులు విరక్కొట్టి చేస్తాను. ఏమండి గణపతి గారు, మీరే నువ్వు మాట చెప్పండి. ఆ అమ్మాయి నీ భార్య అని మీ అక్కయ్య ఫిక్స్ అయిపోయినట్టుంది. అవును, ఫిక్స్ అయ్యాను. ఏం పద్మ, మా వాడంటే నీకిష్టమా? ప్రాణమండి. మరి వాడేమో చేసుకోను అంటున్నాడు. మా పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి, మీరేం చెప్పినా చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. అయితే మా వాడితో నీ పెళ్ళి అయిపోయినట్టే. మాట తప్పవు కదా. మా అమ్మ తోడు. అయితే ఏం చేయాలో వాడొచ్చి చెప్తాడు, నువ్వెళ్ళు. ఇదిగా ఓయ్, ఆయన ఏంటి మనకే? నా పెళ్లి గురించి నువ్వు ఆమె ఎత్తనావు, నేను ఈ పెళ్లి చేసుకోను. ఆ అలగా జనాన్ని తెచ్చి నా ఇంట్లో పెట్టుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? మరి ఆ అమ్మాయికి భారీ రేంజ్లో హామీలు ఇచ్చారు. రాబోయే ఎలక్షన్స్ కోసం చిన్న ప్రాక్టీస్ చేశా. అంటే అక్కయ్య మనసులో ఏదో ఉందే. నా మనసులో ఒక్కటే ఉంటుంది, అది ఆ హరి పతనం. అవును, దానికి దీనికి సంబంధం ఉంది. ఎలక్షన్స్ లోపు జనంలో ఆ హరి మీదున్న గౌరవాన్ని తగ్గించాలి. మనం ఇలా కిందకి లాగి కొలిది ఆరి అలా పైకి ఎదిగిపోతానే ఉన్నాడు. ఈ దెబ్బతో ఎదుగుదల కాదు, ఈ ఊర్లోనే ఉండడు.
అతను ఈ ఊర్లో లేడు అంటే ఈ ఊరు మనదే. అందుకే ఒక మంచి ప్లాన్ వేశాను. దీనికి మనకొక బలమైన మనిషి కావాలి. మనం కాక ఆ హరి అంటే గిట్టనివాడు, ఆ హరి కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడగలవాడు అయ్యుండాలి. అలాంటివాడు ఈ ఊర్లో ఎవడున్నాడు? ఎందుకు లేడు మనకే? ఆ హరి తమ్ముడే ఉన్నాడుగా. ఎస్, ఆ అన్న చీ అన్న సుభద్ర తన మీద మాట పడనివ్వదు గాని అన్నంటే అస్సలు గిట్టనివాడు ఆ చైతన్య. మన ప్లాన్ ని సక్సెస్ చేయగలిగేది అతనే. చైతన్య, ఇన్ని రోజులు మాకంటూ ఒక పెద్ద దిక్కు ఉంది అని ఆనందపడేదాన్ని. ఈరోజు నిన్ను మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయింది అత్తయ్య. అత్తయ్య గురించి బాధపడుతూ ఇలా ఎన్ని రోజులు. పద వెళ్దాం. ఎక్కడికి? మా ఊరికి. నేనెక్కడికి రాను. ఎవరూ లేకుండా ఒంటరిగా నువ్వుండలేవో. మా అమ్మ జ్ఞాపకాలున్నాయి, అవి చాలు. జ్ఞాపకాలతో మనిషి బ్రతకటం చాలా కష్టం. ఆ కష్టం నీకెందుకు? నీకోసం మేమున్నాము. వెళ్దాం పద. ఆ ఊరికొచ్చి మీతో ఉండటం ఇష్టం లేకే మా నాన్న మమ్మల్ని దూరంగా ఉంచాడు. ఆయన మాట కోసం ఎన్నాళ్ళు దూరంగానే బ్రతికాం. మా నాన్నకు అవసరం లేని బంధాలు నాకెందుకు? మావయ్య మమ్మల్ని వద్దు అనుకోవటం వల్ల ఏం నష్టపోయారో అత్తయ్య చెప్పింది గుర్తుందిగా. పంతాలకు పోయి బంధాల్ని దూరం చేసుకుంటే ఆ నరకం ఎలా ఉంటుందో మాకు తెలుసు. మా అన్నయ్యకి దూరమై మేము రోజు అది అనుభవిస్తున్నాం. ఒంటరిగా నువ్విక్కడుండి రోజు అత్తయ్య గురించి బాధపడటం తప్ప చేయగలిగిందేమీ ఉండదు. అయినా వద్దు, ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చేసుకుంటాను. మన ఊర్లో ఉండి కూడా జాబ్ కోసం ట్రై చేయొచ్చు. చనిపోయే ముందు నా బిడ్డని అనాథం చెయ్యొద్దు అని మాట తీసుకుంది. బ్రతికుండగా ఏం చెయ్యలేకపోయినా ఆమె చివరి కోరికైనా తీర్చనివ్వు. నా కోసం కాకపోయినా మీ అమ్మ ఆఖరి కోరిక తీర్చటం కోసం అయినా నువ్వు రావాలి. పెద్దవాళ్ల గౌరవాల్ని పిల్లలు నిలబెట్టాలి, వాళ్ళ పంతాల్ని కాదు. ఆ తరంలో వాళ్ళెవరూ లేరు. ఉన్న మనమైనా కలిసుందాం. వెళ్దాం పద. వెళ్దాం పద.
వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. మీకు దండం పెడతాను, ప్లీజ్ నన్నేం చేయొద్దు, ప్లీజ్. వద్దు, నన్నేం చేయొద్దు, ప్లీజ్. మీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు, ప్లీజ్. నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను, ప్లీజ్. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, ప్లీజ్. మీకు దండం పెడతాను. నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు ముద్దు ముద్దు అని అనిపిస్తుంది. అయినా నీలాంటి నాటుకోళ్ళు ఎప్పుడు కానీ దొరకవు. దొరికినప్పుడు ప్లీజ్ నన్నేం చేయొద్దు. ప్లీజ్ మీకు దండం పెడతాను, ప్లీజ్ నన్నేం చేయొద్దు. నువ్వు అలా ఏడుతా వద్దు వద్దు అంటూ దూరంగా వెళ్ళిపోతుంటే నాకు ఇలా దగ్గరగా వచ్చి ఓదార్చాలనిపిస్తుంది. నీ మీద ఇలా చెయ్యాలని కూడా అనిపిస్తుంది. చూడు ఒళ్ళెంత వేడిగా ఉందో. ఒంట్లో వేడి ఎప్పటికప్పుడు దించేసుకోవాలి, అలా ఉంచుకోకూడదు. రామరి రామరి దా. అలా అనకూడదు. నీకు విషయం తెలుసా? నీ సీనియర్స్ అడిగితే చెప్తారు. నేను పైకి కామెడీగా కనిపిస్తాను కానీ నా కామంలో మాత్రం కామెడీ ఉండదని. ఫుల్ సీరియస్ హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్. ప్లీజ్ ప్లీజ్ వద్దు, నా జీవితాన్ని నాశనం చేయొద్దు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను కాపాడండి, మీకు దండం పెడతాను. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. వదులు, నన్ను వదులు, కాపాడండి, రక్షించండి. లోపల ఏం జరుగుతుందిరా? ఏంటి అరుపులు? లోపల ఎందుకు జరుగుతుంది? నీకెందుకు? నీ దారి నువ్వు. ఎవర్రా అమ్మాయి? ఎందుకు అలా అరుస్తుంది? నీకెందుకు బాబు? లోపల మీ అన్నయ్య గారు ఉన్నారు, వెళ్ళి నీ పని చూసుకో. వద్దు, ప్లీజ్ నన్ను వదిలే, నీకు దండం పెడతాను. చేయొద్దు, ప్లీజ్ నన్ను వదిలే, నీ కాలు పట్టుకుంటాను. నన్ను వదిలే, కాపాడండి, రక్షించండి. ఏంటి అరుపులు? బాబు అవన్నీ నీకెందుకు, వెళ్ళిపో. ఏంట్రా వెళ్ళేది? రక్షించండి, రక్షించండి, కాపాడండి, ప్లీజ్ నన్ను వదులు, నన్ను వదులు, ప్లీజ్. ప్లీజ్ కాపాడండి. నీకేం భయలేదమ్మా, ఇంటికి వెళ్ళిపో.
ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. అట్టాగే బాబు. ఏం జరిగిందో చెప్పకుండా అలా ఏడుస్తూ నిలబడతావేంటే? పరువు పోయింది, పంచాయతీ పెట్టించమన్నావు. పెద్దోళ్ళు ఎదురుగా ఉన్నారు. ఏం జరిగిందో చెప్పు. నీకేం భయం లేదు, చెప్పమ్మా, ఏం జరిగింది? ఊరంతా ఏం జరిగిందా అని ఎదురు చూస్తుంటే మాట్లాడవేంటి? జరిగిందేంటో చెప్పు. చెప్పమ్మా. నువ్వట్ట ఏడుస్తే నిలబడితే ఎట్టా? పెద్దోళ్ళకి తెలిస్తే కదా నీకు న్యాయం జరిగేది. మాట చెప్పలేనంతగా ఏడిచేస్తుందంటే ఇక్కడ ఎవరినో చూసి భయపడుతున్నట్టుంది మనకై. నిజమే. ఇంతమంది అడిగినా నోరు మెదపడం లేదు అంటే ఎవరిని చూసో భయపడుతోంది. పద్మా, పంచాయతీలో నిలబడి కష్టం అని చెప్పిన తర్వాత న్యాయం జరగని వాళ్ళు ఈ ఊర్లో ఇంతవరకు లేరు. నీ ఎదురుగా హరిగారున్నారు. ఇక నువ్వు ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. నోరు తెరిచి మాట్లాడవేంటే? చెప్పు. హరిబాబు గారు ఉన్నారుగా, భయం ఏంటి? చెప్పు. నీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పమ్మా. ఈ ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మాకు హరిగారు ఉన్నారన్న ధైర్యం ఉండేది. ఆయన వల్ల కష్టం వస్తే నేనెవరితో చెప్పుకోవాలి? నా వలన కష్టమా? అద్గది నేను చెప్పలేదా మనకే? ఆయన గారి వల్ల కష్టం వస్తే పాపం ఆయన ఎదురుగా ఏం చెప్పుద్ది? శివమనే. పద్మా, మా అన్న వల్ల నీకు కష్టం ఏంటి? చెప్పవే. అందరి కష్టాలు తీర్చే దేవుడే ఆయన. ఆయన వల్ల నీ కష్టాలు రావడం ఏంటి? పద్మా, పంచాయతీ అయిన తర్వాత హరిగారే కాదు, మిగిలిన పెద్ద మనుషులు ఉన్నారు. నీకేం భయం లేదు. నీకొచ్చిన కష్టమేంటో ధైర్యంగా చెప్పు. చెప్పమ్మా. చేనుకు పోయేస్తుంటే నన్ను గోడౌన్లోకి లాక్కుపోయి బలవంతం చేయాలని చూశారు. బ్రతుకు నాశనం చేయాలని చూశారు. ఓసి మీ అమ్మ కడుపుల కాల ఊళ్ళో ఎవడో రేపు చేసే మొగోడే లేనట్టు రేపు అనగానే అందరూ నా వంక వస్తారండి. నేను ఎవడో రేపులకి బ్రాండ్ అంబాసిడర్నా? ఎవరమ్మా? ఎవరు నీ బ్రతుకు నాశనం చేయాలని చూసింది? ఎవరు? ఏ రాక్షసుడే నీ జీవితాన్ని బుక్కిపాలు చేయాలని చూసింది? చెప్పమ్మా, ఎవరా పనిచేసింది?